టేస్టీగా అప్పాలు అయితే చూపిస్తాను. పెసరపప్పు వేసి అప్పాలు చేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. ఇక్కడైతే బియ్యం పిండి తీసుకున్నాను, జల్లించుకోవాలన్నమాట. బియ్యం పిండి అయితే ఇక్కడైతే కరివేపాకు వేస్తున్నాను, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఆ పేస్ట్ని కూడా వేసేసాను, కొద్దిగా వామ్ వేస్తున్నా, ఇంకా తర్వాత నువ్వులు కూడా యాడ్ చేస్తున్నా, కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇంకా మంచిగా కలుపుకోవాలి. లైట్గా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పెసరపప్పుని అప్పాలు అయితే చాలా విధాలుగా చేస్తారు. నేనైతే ఇది ఒక టైప్ చేస్తున్నాను, మా ఇంట్లో ఇదే ఇష్టపడతారు కాబట్టి ఈ అప్పాలే చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే కంపల్సరీ మీరు కూడా చేసుకోండి. ఇంకా తర్వాత పిండి మంచిగా కలిపినాక ఇంకా తర్వాత అయితే ఇలా ఒత్తుకుంటున్నాను. అప్పాలు అయితే మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు అప్పాలు అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే పెసరపప్పుతో మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, అందుకోసమే నేను ఈ టైప్ చేశాను అనమాట. మీకు కూడా నచ్చుతుంది. కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.